ఒక దేశము చేరుదున్ పరలోక దేశము నాదుగానమిదియే ఇలలో నాదుగానమిదియే. కాబట్టి గొప్పవారైన, నీచులైన, స్వార్థికులైన, వాక్యోపదేశకులైన, ప్రార్థనాపరులైన, ఘనులైన, నీచులైన మనమందరం కూడా మరణించవలసినటువంటి వారమైనాం అని మనం ఎప్పుడు కూడా జ్ఞాపకం చేసుకోనాలి. మరణించిన తర్వాత ఏమై ఉన్నది, మరణించిన తర్వాత మన గమ్యం ఏమిటి, పరలోకం చేరతామా చేరమా అని కూడా మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎవరైతే యేసుక్రీస్తు ప్రభునామము అందు విశ్వాసం ఉంచి పాప క్షమాపణ పొందుకుంటారో వారు నిశ్చయంగా మరణం అనేది ఒక ఆశీర్వాదం అనమాట. వారికి ఏంటంటే మరణం అనేది ఒక దీవెన. అందుకే యేసుక్రీస్తు ప్రభు వాక్యం ఇట్లా చెప్తున్నది, భక్తిపరుల మరణము ఆయన దృష్టికి విలువైనది. ప్రియులారా, ఈ విషయం గురించి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు. ప్రభునందు నిద్రించిన ఆ యోగ్యుల కంటే, ఆ గొప్పవారి కంటే, ఆ విశ్వాసుల కంటే ముందుగా మనం దేవుని సన్నిధి ఎంత మాత్రము చేరము అని చెప్పి దేవుని వాక్యం చెప్తుంది. కాబట్టి మనము మన మరణ దినమును గుర్తించుకోవలసినటువంటి వారముగా ఉన్నాము. స్వార్థ, ఇదే స్వార్థ. ఏంటంటే ఆయన భక్తుల మరణం ఆయన దృష్టికి విలువైనది. మరణించిన తర్వాత నిత్య జీవం అనేది యుగ యుగాల తరతరాల దేవుని సన్నిధిలో పరలోకంలో ఆనందంలో ఆ పరలోక గృహాల్లో మనం జీవిస్తాం కదా. ఆ నిరీక్షణ మనం కలిగి ఉన్నాం. ఆ నిరీక్షణ ఎట్లా వచ్చింది మనకి? ఇక్కడ ఉన్నటువంటి జీవితం చాలదేంటి, ఇక్కడ ఉన్నటువంటి కన్నీరు కడగండ్లు చాలదేంటి అట్లా అనుకోకూడదు. ఇజ్రాయెల్ ఉన్నదా లేదా చెప్పండి? ఐగుప్తులో నుంచి ఇజ్రాయెల్ ప్రామిస్డ్ ల్యాండ్ వాగ్దాన దేశానికి ఇజ్రాయెల్ వెళ్ళారా వెళ్ళలేదా? వెళ్ళారు కదా. 40 సంవత్సరాల ఐగుప్తు బానిసత్వం. ఐగుప్తులో లేనిది ఇజ్రాయెల్ ఉన్నది ఏమిటి? స్వాతంత్ర్యము, సంతోషము, సమృద్ధి, దేవుని ఆశీర్వాదము, దేవుని విశ్రాంతి. సబ్బాత్ ఐగుప్తులో ఉందా? సబ్బాత్ ఇజ్రాయెల్లోనే ఉంది కదా. అట్లా దేవుని ప్రజల కొరకు విశ్రాంతి నిలిచి ఉన్నది. ఇహలోకం విడిచిపెట్టినాక సియోను పాటలు సంతోషమోగా పాడుచు సియోను వెళ్ళుదమో. అట్లా ఇప్పుడు శంకర్ మరణించినా, శామ్యూల్ మరణించినా, ఇంకెవరు మరణించినా వారి క్రియలు వారితో వెళ్తాయి. పేర్లు ఏముంది చెప్పండి? మనం అనుకుంటాం అహ్మదు, తర్వాత శంకరు, ఉషామ్మ, రాము, రహీము, ఇవన్నీ కూడా మనం పేర్లు ఏం లేవు. మనం దేవునికి ఇష్టలుగా జీవించామా దాన్ని బట్టి మన గమ్యం నిర్దేశించబడుతుంది. నిషిద్ధమైనది ఏది కూడా మాంత్రిక తాంత్రిక విద్యలు అభ్యసించేవారు, కుక్కలు దేవుని రాజ్యంలో ఎంత మాత్రం కూడా ప్రవేశించరు. చెల్లంగితనం చేసేవారు, తమ పొరుగు వారికి కీడు చేసేవారు, తమ పొరుగు వారిని హతమార్చేవారు, హంతకులు, నరహంతకులు దేవుని రాజ్యంలో ఎంత మాత్రం కూడా ప్రవేశించరు. ఇదే సువార్త. ఈ లోకయాత్ర ముగించుకొనగానే మనం పరలోకం అనేది యేసుక్రీస్తు ప్రభు నామందు విశ్వాసం ఉంచినటువంటి వారికి, తమ పాపాలు కడిగి వేసుకున్నటువంటి వారికి, చిన్న పిల్లలను పోలి మంచి జీవితం జీవించినటువంటి వారికి పరలోక రాజ్యం నిలిచి ఉన్నది. చెంపదెబ్బలు కొడుతున్నారా నిర్దోషులను? జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త. కింద పాతాళం ఉన్నది. వారి విమోచకుడు బలవంతుడు. హేబెలు రక్తం మొరపెట్టుచున్నది, నాథా సత్యస్వరూపి అందాక నా రక్తమును బట్టి ప్రతిదండన చేయకుందువు. ఇంకను కొంతకాలం విశ్రాంతిలో ఉండండి. ఇంకను కొంతకాలం దేవుని బలిపీఠం కింద మీకు ఇవ్వనటువంటి ధవళవర్ణ వస్త్రముల్లో ఆ విశ్రాంతిలో నిలిచి ఉండండి. ఇంకను మీ పరిశుద్ధుల యొక్క ఆ భూలోకంలో ఉన్నటువంటి చెడ్డ మనుష్యులు హతమారుస్తారు. ఇంకను అనేకులను ఆ మార్టైర్స్ సంఖ్య పరిపూర్ణమయ్యేంత వరకు క్రీస్తు కొరకు ప్రాణత్యాగం చేయవలసినటువంటి హతసాక్షులుగా మార్చబడవలసినటువంటి వారి సంఖ్య ఇంతని లెక్క ఉన్నది. ఆ లెక్క అచ్చడ్డ మనుష్యులు పరిపూర్ణం చేసేంత వరకు మీరు విశ్రాంతిలో ఉండండి. ఆ లెక్క పరిపూర్ణమైన తర్వాత ఆ గురుగులన్నీ కూడా పాతాళంలో అగ్ని ఆరక, పురుగు చావక, ఏడ్పు పండ్లు కొరుకుట, పురుగు ఉన్నటువంటి ఆ ప్రదేశంలోనికి ఆ గురుగులన్నీ వెళ్ళిపోతాయి. గోధుమలన్నీ కూడా పరలోకానికి వస్తాయి. ఆ కాలం సమీపంగా ఉన్నది. ఇదే సువార్త. అందువల్ల మనం ఆ సువార్తమ్మ గారిలాగా చక్కగా మంచి విశ్వాసం కలిగి మన కుటుంబాన్ని యేసుక్రీస్తు ప్రభునందలి భయభక్తులో కట్టుకొనాలి, వాక్యంలో కట్టుకొనాలి. మరణం వచ్చినా కూడా యేసుక్రీస్తు ప్రభుని విడిచిపెట్టకూడదు. మరణం శరీరానికే కదా, ఆత్మ కాదు కదా. ఆత్మ నిత్యము జీవించాలి. ఇజ్రాయెల్ నేను వెళ్ళిన తర్వాత తెలిసింది అసలు సబ్బాత్ అంటే ఏమిటో. వెళ్ళకపోతే నాకేం తెలుస్తుంది? పరలోకం వెళ్ళిన తర్వాత తెలుస్తుంది పరలోకం ఏంటో. పరలోకమే లేదంటే మేము నాస్తికులు కదా, అస్తికులు.
నాశనమే మీ అంతం. దేవుడి స్వార్థ వాక్యమును ఆశీర్వదించును గాక. వినినటువంటి వారందరికీ सद्बुद्धि दयचेयन गाक। भगवान इनको सद्बुद्धि दे। ईसा के नाम पर प्रेयर कर रहे हैं। आमीन।